అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. ధనుసు రాశి వారికి మే 16 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి? రేపటి రోజున వీరికి ఎంతవరకు శుభ, అశుభాలు ఎదురవబోతున్నాయి? రేపటి రోజున వీరు ప్రశాంతంగా ఉండడానికి ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోను పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. రేపటి రోజున వీరి జీవితంలో ఒక స్త్రీ వీరికి రేపు సాయంత్రానికి ఓ ఫోన్ అయితే చేయబోతుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా వీరి జీవితం చాలా వరకు మంచిగా అంటే వీరికి ఒక మంచి శుభవార్త అయితే ఆ స్త్రీ తెలియపరచబోతుంది. వీరు మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? అలాగే రేపటి రోజున మీకు అసలు ఏం జరగబోతుంది? అలాగే మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేనివారంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకడ లేకపోవటము, రాజకీయం, మీ మీద చెడు ప్రయోగాలు చేయటం, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. చాలా నమ్మకమైన గురువుగారు అండి. గురువుగారి పేరు వచ్చి సీతారామరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఒకసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వెళ్తే ఈ రాశి వారు చాలా అంటే చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి. ఏ విషయానైనా కానీ చాలా చాకచక్యంగా, ఏ కష్టం వచ్చినా సమస్య వచ్చినా కానీ చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి మరి ఏదైనా కానీ స్టెప్ అనేది ముందుకు వేస్తారు. అలాగే ఒకవేళ వీరికి ఏదైనా ఒకటి అంటే ఒక సమస్య కానీ కష్టం కానీ ఎదురైందంటే అంతే విధంగా జాగ్రత్త అయితే పడతారు. ఇక విద్యార్థులకు రేపటి రోజున కెరీర్ పరంగా మంచి విజయాలైతే లభించబోతున్నాయి. అలాగే ఉద్యోగులకు కూడా మంచి పూర్వగతి అయితే రేపటి రోజున చూడబోతున్నారు. ఇంకా రేపటి రోజున మీరు కొంచెం అంటే మీరు చేసినటువంటి పనిని ఇంకొంచెం ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. ఎందుకంటే రేపు మీ కష్టానికి తగినటువంటి మంచి గుర్తింపు, ప్రతిఫలం అయితే మీరు పొందబోతున్నారు. అలాగే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి గురువు ఈ రాశి నుంచి పంచమ స్థానంలోకి మారటం వలన శని దోషం కూడా వీరికి రేపటి రోజున పూర్తిగా తగ్గుతుంది. కాబట్టి ఆర్థిక పరంగా, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, విద్య, ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలైతే మీరు ఊహించారో అంతటి గొప్ప ఫలితాలైతే రేపటి రోజున మీరు పూర్తిగా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి. ఎందుకంటే ఏ సమస్య అయినా కానీ వీరికి అంటే ముందు అన్నీ కూడా అనుభవించేసి ఉన్నారు కాబట్టి వీరికి ఏదైనా కానీ అంటే సునాయాసంగా ఏదైనా ఒక కష్టం వచ్చినా లేదంటే ఏదైనా ఒక సమస్యగా అనిపించినా కానీ వీరు వెంటనే డీలా పడిపోరండి. చాలా ధైర్యంగా ఉంటారు. అలాగే చాలా ఎక్కువగా సమయస్ఫూర్తితో మంచిగా అంటే ఆ అవకాశానికి సమయానికి తగిన విధంగా వీళ్ళు చాలా కూల్గా అయితే ఏ సమస్యనైనా కానీ డీల్ చేస్తూ ఉంటారని కూడా అర్థం అనమాట. అలాగే ఈ రాశి వారు చాలా అంటే చాలా ప్రశాంతంగా పైకి కనిపించినప్పటికి కూడా చాలా గంభీరమైన స్వభావాలండి. చాలా కోపం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా వస్తుంది. అయితే ఈ రాశి వారికి ఎవరైనా కానీ కోపాన్ని కలిగించే విధంగా ఏదైనా ఒక మాట అన్నా కానీ లేదంటే ఇంకేదైనా కానీ వీరిని ఏదైనా తక్కువ చేసి మాట్లాడినా కానీ వీరికి అస్సలు నచ్చదండి. ఎందుకంటే వీరు చాలా కష్టపడినటువంటి వ్యక్తులు అనమాట. కాబట్టి వీరి కష్టానికి తగిన విధంగా ఎవరినైనా మాట్లాడాలంటే కానీ వీరిని కొంచెం కించపరిచే విధంగా మాట్లాడడం కానీ లేదంటే వీరిని ఏదైనా తక్కువ స్థాయి పైకి మాట్లాడే విధంగా చేసేటువంటి ప్రయత్నాలు వీరు వెంటనే తిప్పికొడతారనమాట. అదేవిధంగా ఎవరైనా కానీ సహాయార్థం వీరి దగ్గరికి వస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తారు. కానీ వీళ్ళని మాత్రం ఏదైనా తక్కువ చేసి మాట్లాడినా వారికి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక జవాబు ఇవ్వాలి. అలాగే మాకు ఉన్నటువంటి అంటే నాకు ప్రస్తుతం చేతిలో డబ్బు లేకపోయినా ఉన్నా కానీ మేము ఏదో ఒకటి సాధించాలన్నటువంటి తపన వీరికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ దశగా వీరికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి. జీవితంలో ఏదో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి రావాలి. ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే ఏదైనా కానీ కాబట్టి చేతిలో డబ్బు తప్పకుండా ఉండాలి. ఉండడమే కాకుండా దాన్ని చాలా జాగ్రత్తగా మన కుటుంబ సభ్యులకు కావచ్చు లేదంటే ఎవరికైనా కానీ హెల్పింగ్ కావచ్చు. ఇలా ఏదో ఒక దానికి తప్పకుండా మన వంతుగా ఏదో ఒక విధంగా అవతల వ్యక్తికి మానవంత దృష్టితో సాయం అయితే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు చాలా అంటే దృఢ సంకల్పంతో ఎవరినైనా కూడా సాయం కోసం వస్తే లేదు అనకుండా చేస్తారనమాట. వాళ్ళ వంతు సాయంగా ఏదో ఒకటి అవతల వ్యక్తికి మన వంతు సహాయం అనేది చేయాలన్నటువంటి దిశగా వీరు ఆలోచనలు ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారు. అంతేకాకుండా
అందరితోనూ చాలా మంచిగా ఉంటారు. ఎదుటి వ్యక్తులను చాలా ఆకర్షిస్తారు. అలాగే వీరి మాట తీరు కానీ, వీరితో కాసేపు టైం స్పెండ్ చేయాలని చెప్పి ఎవరికైనా కానీ అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వీరి ప్రవర్తన అలా ఉంటుందన్నమాట. చాలా జోవియల్‌గా మాట్లాడతారు. అలాగే ప్రతి ఒక్కరితో కూడా ప్రేమపూర్వమైన హృదయంతో అందరిని కూడా గౌరవిస్తూ ఉంటారు. అలాగే అన్ని నైపుణ్యాలు వీరికి చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే వీరు చేసేటువంటి పనికి ఎవరైనా అడ్డు తగిలారని చెప్పి అనిపిస్తే మాత్రము అస్సలు ఓర్చుకోరండి. ఎందుకంటే ఎవరికైనా సర్వసాధారణమే కదండీ! ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఆ పనికి వేరే ఎవరైనా వచ్చి అడ్డు తగిలేటువంటి ప్రయత్నం ఎవరైనా చేశారనుకోండి, ఎవరికైనా అలా అనిపిస్తుంది. కొంచెం బాధగా అనిపిస్తుంది కదా! అలాగే ఈ రాశి వారికి కూడా వీరు చేసేటువంటి పనిలో ఏదైనా కానీ, ఎవరైనా కానీ అడ్డంకులు సృష్టించారంటే, లేదంటే మీరు చేసేటువంటి పని కొంచెం ఏదైనా కానీ అంటే దురుస్తనం వలన కొంచెం ఇబ్బందులైతే ఎదుర్కొన్నప్పటికి కూడా వీరు చేసేటువంటి పనికి ఎవరైనా అడ్డు వస్తే వీరికి అస్సలు నచ్చదనమాట. అలాగే కొన్ని రేపటి రోజున దురుస్తనం వల్ల కొన్ని ఇబ్బందులైతే వీరికి ఏర్పడబోతున్నాయంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఇతరత ఇలా మీరైతే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున తలపెట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంలో రేపటి రోజున మీరు పూర్తి చేస్తారు. ధైర్యంతో మీ యొక్క వ్యవహారమైనటువంటి కార్యక్రమాల్లో పూర్తిగా పాల్గొంటారు. అందులో విజయం అయితే పొందుతారు. ఉద్యోగ విషయంలో ముందుజలో ఉంటారు. అన్ని వృత్తుల వారికి జీవన వృద్ధి, వ్యక్తిగతమైనటువంటి లాభం అయితే చాలా కనిపిస్తుంది. రేపటి రోజున పుష్కలంగా కనిపిస్తుంది. అలాగే నిత్య నూతనంగా ఆలోచించి పరిశోధనలు కనుక మీరు చేస్తే మీరు విజయం సాధిస్తారు. అంటే మీరు ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నారంటే లేదంటే ఇంకేదైనా బిజినెస్ చేస్తున్నారు కదా! ఇలా చేసేవాళ్ళు ఏంటంటే ఇంకొంత కొత్తగా అంటే మన టెక్నికల్‌గా ఏదైనా కానీ కొత్తగా ఆలోచించేటువంటి విషయాలు మీకు చాలా విజయాన్నయితే చేకూర్చేలా ఉంటాయన్నమాట. అంతేకాకుండా పని మీరు చేసేటువంటి పని ఏదటువంటి ఉందో కొంచెం కింది వారిని కూడా ఆకట్టుకొని వారిని కూడా ఒక మంచి లక్ష్య సాధన వైపు మీరు మరలించగలుగుతారు. ఆదర్శవంతమైన జీవనము మీది ఎప్పుడు కూడా అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తూ ఉంటారు. విద్యార్థులకు రేపటి రోజున కెరీర్ వృత్తిపరంగా అవకాశాలనేవి చాలా ఎక్కువగా మెరుగ్గా కనిపిస్తున్నాయి. మనం సంపూర్ణమైన జీవితాన్ని అయితే రేపటి రోజున మీరైతే పూర్తిగా ఆస్వాదిస్తారు. అలాగే అందమైనటువంటి అలంకరణ వసతులు ఇలాంటివి గృహాన్ని మీరు కొనుగోలు చేసేవాళ్ళు రేపటి రోజున కొనుగోలు చేయబోతున్నారనే చెప్పుకోవచ్చు. స్వచ్ఛమైనటువంటి భాషతో నిష్కలమైనటువంటి మనసుతో మీరందరిని కూడా ఆకట్టుకుంటారు. అలాగే శ్రమకు తగినటువంటి ఫలితము రేపటి రోజున చూడబోతున్నారని చెప్పుకోవచ్చు కదా! ఇంకా రేపటి రోజున మీకు ప్రయాణాలైతే చాలా చక్కగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో సామరస్యమైనటువంటి సంబంధాలు, పుష్కలమైనటువంటి ఆరోగ్యంతో ఆనందభరితమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని రేపటి రోజున గడపబోతున్నారు. అలాగే మీ యొక్క పై అధికారుల అండదండలు మీకు కలుగుతాయి. మీకు వృత్తి వ్యాపారాల్లో మంచి గుర్తింపు లభిస్తుందండి. అంతేకాకుండా కళాకారులకు ఉన్నతమైనటువంటి స్థాయి పురస్కారాలు కూడా పురస్కారాలైతే లభించబోతున్నాయి. వృత్తిపరమైనటువంటి రంగంలో మీకు మంచి గుర్తింపు అయితే పెరుగుతుంది. అలాగే మీరు పనిచేసేటువంటి చోట నుండి వేరే చోట స్థానచలన సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సుఖ సంతోషాలతో రేపటి రోజున మీరు చాలా ఆనందంగా, ఉత్సాహంగా అయితే కొన్ని అంటే ఏదైనా శుభకార్యాల్లో కూడా పాలు పంచుకుంటారు. అయితే రేపటి రోజున మీ జీవితంలో ఒక స్త్రీ ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక మంచి శుభవార్త అయితే చెప్తుంది. అంటే మీ వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఏదైనా ఒక మంచి శుభవార్త అయితే మీరు ఒక స్త్రీ ద్వారా అయితే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ ద్వారా ఆ ఫోన్ కాల్ రేపు సాయంత్రానికి మీకు చాలా ఉత్సాహభరితమైనటువంటి, ఆనందభరితమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడే విధంగా మీ జీవితంలో చేయబోతుందని చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ ఆ శుభవార్త చెప్పిన వెంటనే మీలో చాలా అంటే చాలా ఉత్సాహము, ఆనందము ఎక్కువైపోతాయండి. అంటే ఆ స్త్రీ మీ ఇంట్లో వ్యక్తి కావచ్చు, అంటే మీ తోబుట్టు కావచ్చు, లేదా మీ బంధువర్గంలో కావచ్చు, మీ స్నేహితురాలు కావచ్చు, లేదంటే మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఇలా ఎవరైనా కానీ ఒక స్త్రీ ద్వారా మీ జీవితంకి సంబంధించినటువంటి చాలా రోజుల నుండి మీరు ఏదంటే ఎదురు చూస్తూ వినాలనుకుంటున్నవంటి కోరిక రేపటి రోజున ఒక శుభవార్త రూపంలో సఫలీకృతం కాబోతుంది. అలాగే మీరు ధైర్యంగా మీ పనులను ఏదైతే ప్రారంభిస్తూ ఉంటారో ఆ పనులన్నీ కూడా ముందు ముందు రోజుల్లో మీకు చాలా చక్కగా విజయాన్ని అయితే చేకూర్చేలా ఉంటాయి. సకాలంలో మీరు పని ప్రారంభిస్తే విజయం అనేది మీదే అవుతుంది. కాబట్టి మీరు ఏదైనా కానీ అంటే ఒక డెసిషన్ మీరు తీసుకోవాలి అనుకున్నప్పుడు వెంటనే తీసుకోవాలండి. దాని గురించి అదే పనిగా ఆలోచిస్తూ మంచిదా కాదా, చేద్దామా లేదా, ముందు ముందు రోజుల్లో ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఇలా అనుకుంటూ కూర్చుంటే రోజులు గడిచిపోతాయి. కానీ
మనం అనుకున్నటువంటి పనిని మాత్రం ముందుకు వెళ్ళేలాగా మనకు ఏమాత్రం కూడా ఉపయోగపడవు. మన ఆలోచనలు కాబట్టి మన ఆలోచనలు ముందుగా పక్కన పెట్టి ఏది జరిగినా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహమే అని చెప్పి మనసు నిండా కూడా భగవన్ నామస్మరణ చేసుకుంటూ మీకు చేయాలనుకున్నటువంటి పని అది మీ వరకు సక్సెస్ అవుతుందనేటువంటి నమ్మకము, ఆత్మవిశ్వాసము మీలో ఎక్కువగా ఉన్నట్లయితే అయితే తప్పకుండా ఆ పనిని ప్రారంభించండి. అది ధర్మబద్ధమైనటువంటి న్యాయపరమైనటువంటి పని అయితే మీకు అతి కొద్ది రోజుల్లోనే మంచి విజయం అనేది తీసుకొస్తుంది. అలాగే మీరు ఏ పని చేసినా కూడా మంచి ప్రయత్నం అనేది మీకు తప్పకుండా వస్తుంది. అలాగే మీరు ఏకాగ్రతతో మీరు ఏదైనా ఒక పని చేస్తే ఆ పనికి కూడా గొప్ప ప్రశంసలు అయితే లభిస్తాయి. ఈ విధంగా అయితే ధనుస్సు రాశి వారి యొక్క జాతక ఫలితాలు మే 16వ తారీఖున ఈ విధంగా ఉన్నాయండి. రేపటి రోజున మీ మనసు ప్రశాంతంగా ఉండడానికి శివారాధన చేసుకోండి. అలాగే నవగ్రహారాధన చేసుకోండి. గురు అనుగ్రహం కోసం దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా ఆలయాన్ని సందర్శించండి. మరి తెలిసిన కండి ధనుసు రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.